మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు నుండి మనం లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య అనే మినీ నవలను విందాం. హైదరాబాద్ హైటెక్ సిటీలో టెక్నాలజీ, మోడర్న్ ఫ్యాషన్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మేళవించి ఉంటాయని రుజువు చేస్తూ పెద్ద పెద్ద కంప్యూటర్ కంపెనీల మధ్య వెలిసిన శిల్పకళా వేదిక మీద త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. స్టేజి మీద గాయని నాకు మోము కనలేని నా జాలి తెలిసి పాడుతుంటే వింటున్న వేల మంది వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. కథరాజు నీ ఆనతి విని వేగ చనలేడు అంటుంటే కళ్ళ ముందు ఎగురుతున్న గరుత్మంతుడు, ఆయన మీద కూర్చున్న శ్రీ మహావిష్ణువు కనిపిస్తూ పారవస్యంలో తేలి ఆడుతున్నారు. గగనానికి ఇలకు బహుదూరం బనినాడు కీర్తన సాగుతుంటే వినేవాళ్లకు మాత్రం గగనానికి ఇలకు అంత దూరం ఉన్నట్లు అనిపించటం లేదు. ఎదురుగా ఆ జగమేలే పరమాత్మ కంటికి కనిపిస్తున్నాడు. చిన్నవాళ్లు ఉల్లాసమైన మనసుతో తలలూపుతుంటే పెద్దవాళ్లు ఆనంద బాష్పాలు కారుస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇంతటి మాధుర్యాన్ని పంచుతున్న గాయని చాలా కచేరీలు చేసి భక్తిలో మునిగిపోయే వయసు వచ్చిన వృద్ధ కళాకారిణి కాదు. మంచి యవ్వనంలో ఉన్న 22 ఆరాధ్య. ఆమె ఎంత అనుభవిస్తూ పాడుతుందో వింటున్నవారు రెట్టింపు ఆత్మానందం పొందుతున్నారు. కంచిపట్టు పరికిణి ఓణి, కుప్పెలు పెట్టి అల్లిన జడ, అందులో తురిమిన మల్లెలు, మెడలో సన్నటి గొలుసు, చేతులకి మట్టి గాజులు, ఏదో పాతకాలం సినిమాలో కథానాయకులాగా ఉంది ఆరాధ్య. ఆరాధ్య గురువు శ్రీదేవి పేరు పొందిన సంగీతకారిణి. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మందికి తన సంగీత అకాడమీలో సంగీతం నేర్పిన గురువు. ఆమె దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం అందరికీ దొరకదు. అలాంటి శ్రీదేవి ప్రియ శిష్యురాలు ఆరాధ్య. అందరూ ఆరాధ్య గాత్రాన్ని విని ఆనందించడం శ్రీదేవికి అంతులేని తృప్తినిచ్చింది. ప్రోగ్రాం అయ్యాక కార్యక్రమానికి తుది మాట చెబుతూ అందరూ మేం శ్రీదేవి శిష్యులు అని చెప్తారు, కానీ నేను ఆరాధ్య గురువుని అని చెప్పుకునే రోజు త్వరలోనే ఉంది అని ముగించింది. గ్రీన్ రూమ్లో ఆరాధ్య తల్లి హేమ, నీ శిష్యురాలు నీ పేరు నిలబెట్టింది, తనను చక్కగా తీర్చిదిద్దావు అన్న హేమతో మన శిశిర కూడా ఉంటే ఎంత సంతోషించేదో అంది శ్రీదేవి కళ్ళు చెమర్చగా. సరే సరే, ఆరాధ్య వస్తే మళ్ళీ ప్రశ్నల పరంపర మొదలవుతుంది. త్వరలో మీ చెన్నై ప్రోగ్రాంకి తయారవ్వాలిగా అంటూ సర్ది చెప్పింది హేమ. అలా హైదరాబాద్ నుంచి మొదలైన ఆరాధ్య సంగీత ప్రస్థానం దేశంలోని అన్ని పెద్ద పెద్ద నగరాల్లో, అక్కడి నుంచి యూకే, అమెరికా చేరి అక్కడి కర్ణాటక సంగీత ప్రియులని అలరించింది. అన్ని పేపర్లలోనూ యూట్యూబ్లోనూ ఆమె సంగీత విభావరి విశేషాలే. దాదాపు 6 నెలల పాటు ప్రపంచాన్ని చుట్టి శ్రీదేవి ట్రూప్ ఆరాధ్య, హేమ ఇంటికి చేరారు. ఆరాధ్య కచేరీ విన్న తెలుగు, తమిళ, హిందీ సంగీత దర్శకులు చాలామంది ఆమెని తమ సినిమాల్లో ఒక్క పాటైనా పాడమని బ్రతిమలాడారు. ఒకసారి ఏ రకమైన పాటలు పాడితే అలా అవే పాడుతూ ఉండాలనిపిస్తుంది. ప్రస్తుతం నేను శాస్త్రీయ సంగీతం మీదే దృష్టి పెట్టాను, అందుకని సినిమాల్లో పాడటం లేదు. నాకు సినిమాల్లో పాడాలనిపిస్తే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అంది ఆరాధ్య వారితో మర్యాదగా. ఆరాధ్య, మనకింకో 15 రోజుల్లో మళ్ళీ చెన్నైలో కార్యక్రమం, ఆ తర్వాత త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఉన్నాయి. ఒక వారం కొంచెం రెస్ట్ తీసుకో, మళ్ళీ మనం సాధన మొదలు పెడదాం అంది శ్రీదేవి. అమ్లు, మళ్ళీ ట్రిప్ మొదలయ్యేలోపు నీకేం కావాలో చెప్పు, అన్నీ చేసి పెడతాను, తిందు గాని అన్న హేమతో. నాకేం ఇష్టమో నీకు తెలీదా? నువ్వేం చేసినా తింటాను, కానీ నువ్వే నోట్లో ముద్దలు పెట్టాలి. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గారాబం పోతూ అంది ఆరాధ్య. ఆరాధ్య, నీకు ఈ సంగీతం ఒక వృత్తిగా తీసుకోవడం ఇష్టమేనా? నేను బలవంత పెడుతున్నానా? ఆరాధ్య వంక సీరియస్గా చూస్తూ అంది హేమ. ఇదేంటి ఇంత అనుమానం వచ్చింది నీకు? నేను అడిగితేనే కదా నాకు సంగీతం నేర్పించావు. హిందుస్థానీ, లలిత సంగీతం కూడా నేర్చుకున్నాను, కానీ నాకు కర్ణాటక సంగీతమే నచ్చింది.
నా జీవితాశయం ప్రపంచమంతా నా సంగీతంతో అలరించాలి. ఆ సుబ్బలక్ష్మి అమ్మలాగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచం నలుమూలలా వినిపించాలి. నా ఆశ ఆశయం అదే. అరమోడ్పు కళ్ళతో కలల్లో తేలిపోతూ అంది ఆరాధ్య. ఏమో తల్లి, నువ్వేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఏం చేసినా పూర్తిగా నీ మనసుకి నచ్చి చేయాలి. ఆరాధ్య నుదుటి మీద ముద్దు పెడుతూ అంది హేమ. ముద్దులేనా? ముద్దులు లేవా? కడుపు చూపిస్తూ అంటున్న ఆరాధ్యం చూసి నవ్వాపుకోలేకపోయింది హేమ. రేపు షాపింగ్కి కూడా వెళ్ళాలి. కొన్ని పరికిణీలు చీరలు కొనాలమ్మా. ప్రతి ప్రోగ్రాంకి కొత్తవి కడితేనే బాగుంటుంది. ఆ పాతవి ఏం చేయాలో అంది ఆరాధ్య. హైదరాబాద్లోని పెద్ద బట్టల షాప్ వాళ్ళు నీకు బట్టలు స్పాన్సర్ చేస్తారట. నువ్వు ఒక ఫోటో షూట్ చేయాలి అంది హేమ. మనం ఒకసారి వేసిన బట్టల్ని అనాథ శరణాలయంలో పిల్లలకు పంచేద్దాం అన్న హేమతో, అవన్నీ నువ్వే చూడాలమ్మా. నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్లేలోగా ఇవన్నీ చేయాలి అంది ఆరాధ్య. హేమ చార్టెడ్ అకౌంటెన్సీ చేసి ఒక పెద్ద ఫర్మ్లో పార్ట్నర్గా ఉంది. ఆరాధ్య ఫారిన్ టూర్ కోసమని కొంతకాలం బ్రేక్ తీసుకుంది. హైదరాబాద్లో పెద్ద పాష్ ఏరియాలో 3 బెడ్రూమ్ల ఫ్లాట్లో కూతురుతో ఉంటుంది. హేమకి స్నేహితులే తప్ప చెప్పుకోదగ్గ బంధువులు లేరు. ఆరాధ్య గురువు శ్రీదేవి హేమకి చిన్ననాటి స్నేహితురాలు. శ్రీదేవి ఆమె కుటుంబంలో హేమ తనకి ఉన్న ఒకే ఒక్క బంధువులు అనుకుంటుంది. ఆరాధ్య చిన్నప్పటి నుంచి చదువులో ఎంత టాప్లో ఉండేదో సంగీతంలో కూడా అంతే నంబర్ 1గా ఉండేది. మొదట్లో ఆరాధ్య టీవీలో వచ్చే పోటీల్లో పాల్గొంటానని చాలా ఉత్సాహం చూపించింది. అప్పుడు హేమ, ముందు చదువు పూర్తయ్యాక నీకు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే అందులోకి వెళ్ళు, నేనేమీ అనను, హాయిగా పెళ్లి చేసుకుంటాను అంటే కూడా ఓకే, కానీ డిగ్రీ మాత్రం పూర్తవ్వాలి. ఈలోగా నీకు ఇష్టమైన సంగీతం బాగా నేర్చుకో. అప్పుడు నువ్వు పోటీలకు వెళ్తావా, ప్రోగ్రాంలు ఇస్తావా, కచేరీ చేస్తావా, కాన్సర్ట్స్ ఇస్తావా, అవి నీ ఇష్టం. నీకు 20 ఏళ్లకు డిగ్రీ అవుతుంది. చదువు కూడా ఇదే చదవాలి అని నిన్ను బలవంత పెట్టను. నీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చదువు అంది. ఆరాధ్య ఇంజనీరింగ్లో చేరింది. ఒకవేళ తను అనుకున్నట్లు సంగీతమే వృత్తిగా చేసుకోలేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీతో ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆ కోర్సులో చేరింది. 4 ఏళ్ల కోర్సులో ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో ఆరాధ్య పాటలు ఉండేవి. 1 ఏడాది కాలేజీ కల్చరల్ సెక్రటరీగా కూడా ఉంది. చదువు అయ్యాక శ్రీదేవి సలహా మేరకు కచేరీలు మొదలుపెట్టింది. మొదటి ట్రిప్లోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. మర్నాడు ఉదయం హేమ, ఆరాధ్య టిఫిన్ తిని నెమ్మదిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. కాలింగ్ బెల్ వినిపిస్తే ఆరాధ్య లేచి తలుపు తీసింది. సామాన్యమైన ఎత్తు, మంచి పసిమి రంగు శరీరం, రంగు వేసినట్లు తెలుస్తున్న క్లిప్ పెట్టిన నల్లని జుట్టు, ఎర్రటి జార్జెట్ చీర, స్లీవ్లెస్ జాకెట్టు, వయసుని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన మేకప్. ఒకప్పుడు మంచి అందగత్తె అనిపించేలా ఉన్న సుమారు 65 ఏళ్ల ఆవిడ నిల్చుని, హేమ ఇల్లు ఇదేనా? అధికారం ధ్వనిస్తున్న గొంతుతో గట్టిగా అంది. అవును, మీరెవరు అంటూనే లోపలికి రమ్మన్న ఆరాధ్యని పరీక్షగా చూసింది. నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని జుట్టు పైకి క్లిప్ పెట్టింది. నల్లటి పెద్ద కళ్ళు, చిన్న నుదురు, సూటిగా ఉన్న ముక్కు, ఎర్రగా గుండ్రంగా నోరు, సొట్ట ఉన్న గడ్డం. ఏ మేకప్ లేకపోయినా అందం ఒలుకుతున్న ఆరాధ్యం చూసి, అంతా మీ అమ్మలా ఉన్నావు అంటూ లోపలికొచ్చింది. ఎవరు? హేమకి వచ్చిన ఆవిడెవరో అర్థం అవడానికి 1 నిమిషం పట్టింది. ఆవిడ్ని గుర్తుపట్టగానే హేమ మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది. ఏం హేమ, నేనెవరో తెలియలేదా? తెలిసే నాటకం ఆడుతున్నావా? కటువుగా అంది. వసుంధర ఆంటీ, బాగున్నారా? ముఖాన నవ్వు పులుముకుంటూ అంది. నేను బానే ఉన్నాను, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు. నా మనవరాలి సంపాదనతో కులుకుతున్నావు. వసుంధర కళ్ళల్లో నుంచి నిప్పురవ్వలు రాలాయి. ఆంటీ, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మొదటిది, ఆరాధ్య నా కూతురు, మీ మనవరాలు కాదు. రెండోది, నాకు నా కూతురి సంపాదన తినాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి నా కూతురిని నేనే పోషిస్తున్నాను. ఆఖరిది, ఆరాధ్య డబ్బు కోసం కచేరీలు చేయడం లేదు. ఎక్కడ చేసినా చారిటీ కోసం చేస్తుంది.
నెమ్మదిగా అన్నా స్థిరంగా అంది హేమ. వసుంధర మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే, ఆరాధ్య, నువ్వు లోపలికి వెళ్ళు, ఈవిడితో నేను మాట్లాడొస్తాను చెప్పింది హేమ. అదిగో, నా మనవరాలతో నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదా? అమ్మా, నేను మీ అమ్మమ్మని, ఇది నీ తల్లి కాదు, దాని స్నేహితురాలు. నా కూతుర్ని చంపేసి ఆస్తి కాజేయడానికి నిన్ను పెంచింది కచ్చగా అంటున్న వసుంధరతో, అవునా, ఇన్నేళ్ళు ఏమయ్యారమ్మమ్మా? అమ్మని చంపిన ఆవిడ్ని జైల్లో పెట్టించలేదా? ఈవిడ నుంచి నన్ను తప్పించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఏడుపు మొహం పెట్టి వెంటనే పకపకా నవ్వేసి లోపలికి వెళ్ళింది ఆరాధ్య. అంత టెన్షన్లోనూ ఫక్కును నవ్వింది హేమ. నీకు నవ్వులాటగా ఉంది. ఆ ముఖాన్ని ఒక 5 లక్షలు పడే, లేకపోతే ఈ పిల్ల నా కూతురు శిశిర కూతురని, దాని మీద నాకు అధికారం ఉందని కోర్టులో కేసు వేస్తా అంది వసుంధర. ఆ పని చేయకూడదు. నీ గురించి శిశిర గురించి ప్రపంచానికి తెలుస్తుంది. నీకు 5 లక్షలు కాదు, 5 రూపాయలు కూడా ఇవ్వను. మర్యాదగా వెళ్ళు, లేకపోతే మెడపట్టి గెంటాల్సి ఉంటుంది కోపంగా అరిచింది హేమ. నీ అంతు చూస్తాను. నాకు డబ్బు కావాలి అంతే. నాకు వేరే బంధాలు ప్రేమలు లేవు. కోర్టు నోటీస్కి సిద్ధంగా ఉండు రుసరుసలాడుతూ వెళ్ళింది వసుంధర. తలుపులేసి నిస్త్రాణగా కుర్చీలో వాలిన హేమకి వేడి కాఫీ కప్ అందించింది ఆరాధ్య. థ్యాంక్స్ బంగారు, అమ్మకి ఎప్పుడు ఏం కావాలో నీకు బాగా తెలుసు అంటూ కాఫీ తీసుకుంది. హేమ ఎదురుగా కూర్చుంటూ ఆరాధ్య, అమ్మా, నా కథ అప్పుడప్పుడు ముక్కలుగా తప్ప పూర్తిగా చెప్పలేదు. నువ్వు నన్ను కన్న తల్లిని కాను అని చెప్పావు. నీ ఫ్రెండ్ కూతుర్ని అన్నావు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇన్ని రోజులు రాని ఈవిడ ఈరోజు ఎందుకు వచ్చింది? నన్ను చిన్నప్పటి నుంచి పోటీలకు ఎందుకు పంపలేదు? ఇలా ఎన్నో సందేహాలున్నాయి. ఇప్పుడు నేను 22 ఏళ్ల అమ్మాయిని. నా అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకే నాకు అన్నీ వివరంగా చెప్పమ్మా అంది ఆరాధ్య. నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు అన్నీ వివరంగా చెప్పాల్సిన టైం వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి ఒక 7-8 పెద్ద ఆల్బమ్స్ తెచ్చింది హేమ. ముందు ఇవన్నీ చూడు, కొంత నీకు అర్థమవుతుంది. ఇంతకుముందే హేమ, ఆరాధ్య తల్లి శిశిర, తండ్రి మయూర్ ఫోటోలు చూపించి ఉండడం వల్ల వాళ్ళని హేమ, శ్రీదేవులను గుర్తుపట్టింది. ఆరాధ్య ఒక్కో ఆల్బమ్ తెరిచి ఎవరెవరో అడిగి తెలుసుకుంటుంది. కొద్దిగా పాత ఆల్బమ్స్ చూస్తే అందులో అన్నీ శిశిర బహుమతులు తీసుకుంటున్న ఫోటోలే. అన్ని ఫోటోల్లో పక్కన వసుంధర. మరి వాళ్ళ నాన్న లేరా? హేమని అడిగింది. నీకంతా వివరంగా చెప్తాను ఆరాధ్య. నేను నిన్ను ఎందుకు చిన్నప్పుడు పోటీల్లో పాల్గొననివ్వలేదో నీకు అన్నీ అర్థమవుతాయి అంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన సంగీత ఆరాధ్య మినీ నవల మొదటి భాగం. అసలు ఆరాధ్య తల్లి శిశిర, తండ్రి మయూర్ ఏమయ్యారు? ఆరాధ్య హేమ దగ్గర ఎందుకు పెరుగుతుంది? ఆరాధ్యకున్నట్లే మనకి ఎన్నో ప్రశ్నలు మిగిలాయి కదా. వీటన్నిటికీ సమాధానాలు వచ్చే ఎపిసోడ్స్లో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.